హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్‌వి మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా మనకి కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటివో చూసుకుందామండి. ఇప్పుడైతే మనం కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఏసుకొని అది హీట్ అయిన తర్వాతనే ఆవాలు, జీలకర్ర వేసుకొని అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని పెట్టుకొని వాటిని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని దాన్ని గూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం వేరే ప్రాసెస్‌లోకెళ్దాము. కాకరకాయ చాలా మంచిదండి హెల్త్‌కి. కనీసం వీక్‌లో 2 టైమ్స్ అన్నా తీసుకోండి. దాని తర్వాత స్లైసెస్‌గా కట్ చేసుకున్న ఆనియన్ ఏవైతే ఉన్నాయో అవి వీటిలో వేసేసుకున్నాను. నాకైతే 3 ఆనియన్స్ పెద్ద పెద్దవి పట్టినాయండి. ఆనియన్స్ ఎక్కువేసుకోవాలి దీంట్లోకి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంత రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకోకండి. లైట్ కలర్‌లో టర్న్ అవుతుంది అనన్నంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కాకరకాయ ఏసుకున్న తర్వాత కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి, అప్పుడు ఎక్కువ ఫ్రై చేసుకుంటే గనక ఆనియన్స్ బాగా మాడిపోతుంది. అందుకని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా తీసుకుందాము. సాల్ట్ నాకు హాఫ్ టీ స్పూన్ ప్రస్తుతం ఆనియన్స్‌కి సరిపడా నేను హాఫ్ టీ స్పూన్ ఏస్తున్నాను. ఏసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ కాకరకాయ ఇంపార్టెన్స్ ఏంటివి అనేది మనం చూసుకుందాము. ఫస్ట్ అయితే షుగర్ పేషెంట్స్‌కి కాకరకాయకి సంబంధించింది ఏదన్నా కాకరకాయ పచ్చడి గానీ, కాకరకాయ కర్రీ గానీ, కాకరకాయ ఫ్రై గానీ తింటే ఏంటంటే హెల్త్‌కి చాలా మంచిది. మనము ఇది కాకరకాయ ఫ్రై అనేది చేదుగా ఉంటుందని ఎవ్వరు ఇష్టపడరండి. కానీ ఇలా నేను వండిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అసలు అంత ఎక్కువ చేదనిపియదు. మీరు ఇష్టంగా తింటారు. తర్వాత కాకరకాయలు ఇదైతే పావు కేజీ అండి. హాఫ్ కేజీ కూడా కాదు. పావు కేజీ కాకరకాయలు తీసుకొని నేను బాగా వాటిని వాష్ చేసుకొని తొక్కు గూడా పీల్చేయలేదండి. బయటనే వాష్ చేసుకున్నాను. అంతే తొక్కు కూడా పీల్చేయకుండా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా వేసుకున్నాను. దీన్ని మళ్ళీ బాయిల్ చేయడము, స్క్వీజ్ చేయడం ఇట్లాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఆ పీసెస్‌ని మీరు వేసేసుకోండి అంతే. వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పటి నుంచి మీరు దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కాకరకాయలకి సరిపడా నేను ఉప్పు వేసుకున్నాను. వేసుకొని దాన్ని గూడా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఇంకోటి దీంట్లోకి మనము లాస్ట్‌లో రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లా అయ్యేదాకా ఫ్రై చేసుకొని లాస్ట్‌లో మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం ఎలా చేయాలి, ఏంటి అనేది మీకు కావాలి అంటే దానికి నేను సెపరేట్ వీడియో ఒకటి చేస్తానండి. నేనైతే ప్రస్తుతము వెల్లుల్లిపాయలు కొంచెం గుప్పెడు తీసుకొని దాంట్లో కూడా కొంచెం నేను కారం ఏసాను. అందుకనే ఇక్కడ నేను కారం చాలా తక్కువగా ఏస్తున్నాను. ఒక స్పూన్ వేశాను. వేసి బాగా కలుపుకున్నాను దీంట్లోకి మటుకు. వెల్లుల్లి కారం చేసినప్పుడైతే వెల్లుల్లిపాయలు గుప్పెడు తీసుకొని దాంట్లోకి మళ్ళీ 1.5 స్పూన్ కారమేసుకొని దాన్ని బాగా దంచుకొని ఆ ముద్ద నేను సెపరేట్‌గా పెట్టుకున్నాననమాట. చూడండి ఎంత రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో అయిపోయిందో ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై. ఇలా అవ్వాలండి. అయిన తర్వాత ఏదైతే మనము ముద్ద పెట్టుకున్నామో పక్కకి వెల్లుల్లి ముద్ద, అది తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మీరు చూసుకోండి ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? చూసుకోండి. ఇఫ్ సపోజ్ కారం సరిపోలేదు, ఉప్పు కూడా తగ్గింది అననంటే మళ్ళీ వేసుకోండి. వేసుకొని వెల్లుల్లి కారం వేసుకున్న ఒక 5 నిమిషాల వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకొనే ఉండాలి. ఫ్రై చేసిన తర్వాతనే ఆఫ్ చేసేసేయాలి. ఇలా నేను చేసిన విధంగా ఇలా మీరు ఒకసారి చేసుకొని ఇంట్లో ఎలా ఉంది? ఏంటి? అనేది నాకు కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్క కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకెలా ఉందో చెప్పండి. వేడి వేడి అన్నంలో ఇట్లా కాకరకాయ ఫ్రై అప్పుడే చేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.